తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ నూతన భవనానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. ఒంగోలు ఏసీబీ కార్యాలయానికి దగ్గరలో ఉన్న ఖాళీ స్థలాన్ని పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసురెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీతో కలిసి పరిశీలించారు. 2 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేయగా రాష్ట్ర పార్టీ ఆమోదించిందని, దాని ప్రకారం రాష్ట్ర కమిటీకి స్థలాన్ని అప్పచెప్పామని అన్నారు. నిర్మాణానికి సుమారు 3 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, త్వరలోనే నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. పార్లమెంటు కార్యదర్శి కొఠార్ నాగేశ్వరరావు, బీరమరుణ, షేక్ ఆరిఫా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, మరి అదేవిధంగా రాష్ట్ర టూరిజం చైర్మన్ గారు, మరియు మా తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు నూకసాని బాలాజీ గారు, మరి మా ఒంగోలు పార్లమెంట్ కమిటీ, మిగతా సోదరులందరూ ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఇది ఒంగోలు పార్లమెంట్ కార్యాలయం కోసం దాదాపు 9 స్థలాలను ఇక్కడ చూడటం జరిగింది. గతంలో నూకసాని బాలాజీ గారు అధ్యక్షులు ఉండగా ఫైనల్గా ఈ స్థలాన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. దీన్ని చూసిన తర్వాత దీన్ని మన గవర్నమెంట్ నుంచి క్యాబినెట్లో కూడా పెట్టి దాన్ని అప్రూవల్ తీసుకున్నాం. ఇప్పుడు అధికారంగా అన్ని పర్మిషన్స్ వచ్చాయి కాబట్టి దీన్ని బాగు చేసి మరి దీన్ని మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేసిన తర్వాత రాష్ట్ర పార్టీ వారికి ఇది హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. వారు ఇక్కడ నూతన కార్యాలయం, ఒంగోలు పార్లమెంటు కార్యాలయాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. అందులో భాగంగా మొదటి దశగా ఈ జంగిల్ క్లియరెన్స్ బేసిక్గా మా జిల్లా తరఫున క్లీన్ చేసి ఇవ్వడం జరుగుతూ ఉంది. అది త్వరలో నిర్మాణం ప్రారంభిస్తాం. సొంత కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసు నిర్మాణం కొరకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఐటీ శాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని క్యాబినెట్లో కూడా ఒక 2 ఎకరాల స్థలాన్ని ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కొరకు ఏర్పరచడం అనే దానికి ప్రత్యేకంగా వారందరికీ, ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారు కూడా, ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ధన్యవాదాలు కూడా వారికి తెలుపుకుంటూ, చాలా కాలంగా ఉన్నది ఆఫీసు నిర్మాణం చేసుకోవాలనేది కూడా ఆలోచన అనేది ఈరోజు అది సఫలీకృతం అవుతుంది. అందుకు మన వైస్ ప్రెసిడెంట్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ గారు శ్రీ నూకసాని బాలాజీ గారు, అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా ఉన్న ముగ్గుర నరసింహారెడ్డి గారు, ఇతర కార్యవర్గ సభ్యులు అందరూ కూడా, కొట్టారి నాగేశ్వరరావు గారు ఉన్నారు. అందరూ కూడా చాలా సంతోషం. ఎందుకంటే రాష్ట్ర పార్టీ ఆదేశాలు ఏంటంటే ప్రతి జిల్లాలో లేదా పార్లమెంట్లో ఓ జిల్లా పార్టీ కార్యాలయం ఏర్పరచాలని. దాంట్లో భాగంగా మనం మొదటి నుంచి గతంలో పార్టీ కార్యాలయం స్థలం కేటాయించారు. మళ్ళీ అనివార్య మన పార్టీ అధికారంలో రాకపోవటం, వెంటనే దాన్ని వైసీపీ మళ్ళీ దాన్ని క్యాప్చర్ చేయటం, దాన్ని అదే స్థలాన్ని నంబర్లు మార్చేదో చేసి తీసుకుంది జరిగింది. సరే, జరిగింది ఏదైనప్పటికీ మళ్ళీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఇది ఐడెంటిఫై చేసాం. ఇవాళ క్యాబినెట్ డెసిషన్లు ఇవ్వటం జరిగింది. త్వరలోనే మన పార్లమెంట్ అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి గారు చెప్పినట్లు రాష్ట్ర పార్టీ ఇక్కడ కార్యాలయం అన్ని జిల్లాల్లో ఏర్పరుస్తుంది. అందులో భాగంగా ప్రకాశం జిల్లా అద్భుతమైనటువంటి మంచి స్థలం. పార్టీ క్యాడర్ కానీ, ప్రజలకు విజ్ఞప్తుల మీద వచ్చినా కానీ అందరికి అందుబాటులో ఉండేటువంటి అధికారులు ఏదన్నా ఇక్కడ నుంచి వెళ్ళటానికి కానీ ఒక మంచి నిర్మాణం జరుగుతుంది. ప్రత్యేకించి మా సోదరుడు ప్రస్తుతం పార్లమెంట్ అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో అద్భుతమైనటువంటి పార్టీ నిర్మాణం జరుగుతుంది. అందరూ మంత్రి గారు